నామినేషన్ కార్యక్రమానికి అశేషంగా తరలి వచ్చినటువంటి జూబ్లీ హిల్స్ నియోజకవర్గ ఓటర్ మహాశయులకి వారిని ఆశీర్వదించి భారీ మెజార్టీతో శాసనసభకి నవంబర్ 11వ తారీఖున జరగనున్న ఎన్నికల కార్యక్రమంలో గెలిపించడానికి ఇక్కడికి విచ్చేసినటువంటి పెద్దలందరికీ, వారిని ఆశీర్వదించడానికి ఇక్కడికి విచ్చేసినటువంటి గౌరవ రాష్ట్ర పార్టీ అధ్యక్షులు పెద్దలు రామచంద్రరావు గారికి, గౌరవ సికింద్రాబాద్ పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారికి, పార్లమెంట్ సభ్యులు మాజీ మంత్రివర్యులు గౌరవనీయులు ఈటల రాజేందర్ గారికి, కొండ విశ్వేశ్వర రెడ్డి గారికి, శాసన మండలిలో గౌరవనీయులు ఏవిఎం రెడ్డి గారికి, శాసన మండలి సభ్యులు మల్కా కొమరయ్య గారు, అంజిరెడ్డి గారు, శాసనసభలో డిప్యూటీ ఫ్లోర్ లీడర్ గౌరవనీయులు పాయన శంకర్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి మాజీ మంత్రులు, భారతీయ జనతా పార్టీ పదాధికారులు, వేదిక మీద ఉన్నటువంటి జూబ్లీ హిల్స్ నియోజకవర్గ ఓటర్ మహాశయులు, ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున నమస్సుమాంజలు, శుభాకాంక్షలు, అభినందనలు కూడా. ఎందుకంటే మీ అందరూ దాదాపు 2-2.5 కిలోమీటర్లతోటి ఏ ఉత్సాహంతో అయితే, ఏ సంతోషంతో అయితే ఈ నామినేషన్ కార్యక్రమంలో పాలు పంచుకోవడానికి ఇక్కడికి వచ్చిందో మీ ఉత్సాహం చూస్తూ ఉంటే లంకాల దీపక్ రెడ్డి గారి గెలుపుని ఆ లంకలున్న రాక్షసులు కూడా ఆపలేరని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. రాముడికి రావణుడికి జరిగిన యుద్ధంలో ధర్మం రాముడి వైపే ఉంది కాబట్టి లంకలో ఉన్న రావణాసురుడు రాక్షసులు ఎంత జయం ధర్మం వైపే నిలబడింది. ధర్మం కాజాయం కండువ వైపే నిలబడుతుంది. నరేంద్ర మోడీ గారి వైపే నిలబడతా ఉంది. లంకాల దీపక్ రెడ్డి గారి గెలుపు ఈ రోజు నామినేషన్ ర్యాలీతో మనం చాలా స్పష్టంగా చూడొచ్చు. మీకు డౌట్ ఉండొచ్చు, అన్న ఎందుకు వేయాలి, రాష్ట్రంలో బీజేపీ అధికారం లేదు కదా అని ఎవరికైనా డౌట్ ఉంటే మనకు దయచేసి కార్యకర్త బంధువులందరూ కూడా రేపటి నుంచి మౌత్ టు మౌత్ చేయాల్సిన క్యాంపెయిన్ ఏంటంటే 10 ఏళ్ల టిఆర్ఎస్ పాలనలో దివంగత ఎమ్మెల్యే గారిని చూసినాం. 10 ఏళ్ల టిఆర్ఎస్ పాలనలో ఒక్క బస్తీలో ఒక్క డబుల్ బెడ్రూమ్ రాలేదు. 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో దివంగత మాగంటి గోపీనాథ్ గారి 10 ఏళ్ల ఎమ్మెల్యేగిరిలో ఒక్క పేదల బతుకు లోపల మార్పు రాలే. ఏమొచ్చింది? సొంత పార్టీల మీద కేసులు పెట్టిన పేరు తప్ప ఇంకొకటి టీఆర్ఎస్ అని చేయలేదు. ఒకటి ఆలోచించాలి జూబ్లీ హిల్స్ ప్రజలు, టీఆర్ఎస్ గల్లీలో లేదు, టీఆర్ఎస్ ఢిల్లీలో లేదు. టీఆర్ఎస్ మొన్నటి ఎన్నికలలో 39 సీట్లు గెలిస్తే ఎవరు 7.5 తెలియదు, ఎవరు ఏ పార్టీలు ఉన్నారో తెలియదు. పొద్దుగా లోకట్టుగా పొద్దు గోకట్టుగా స్పీకర్ నోటీస్ ఇస్తే ఒక జవాబు, కాన్స్టిట్యున్సీకి పోతే ఇంకొక జవాబు. 39లో 10-12 మంది పోయిండ్రు. 39 గెలిచినాక కంటోన్మెంట్ లో ఒక బై ఎలక్షన్ వస్తే ఆ సీటు కూడా వాళ్ళే ఓడిపోయిండ్రు. ఏదో ప్రభుత్వం ఉంది, కంటోన్మెంట్ గెలిస్తేనే మారుతుందని ఒక అవకాశం కాంగ్రెస్ కి ఇచ్చిండ్రు. 22 నెలల కాంగ్రెస్ పాలనలో జూబ్లీ హిల్స్ లో లేదా రాయమత్ నగర్ లో, బోరబండలో, లేకపోతే షేక్పేటలో ఒక్క ఇందిరా మిల్లు చిన్నగా ఓటేసే కంటే ముందు మా అక్క చెల్లెళ్ళు ఒకసారి ఆలోచించుకోవాలి. వచ్చిన వకీళ్ళను 2,500 పింఛన్ 4,000 పెరుగుతుంది అన్నారు. పెరిగిందామా మీ పింఛన్? మళ్ళీ ఒకసారి చెయ్యి కేస్తే అది భస్మాసురాస్త్రం, మొండి చెయ్యి మిమ్మల్ని కాల్చేస్తుంది. కాబట్టి దయచేసి ఒక్కసారి ఓటేసే కంటే ముందు ఆలోచించాలి. 22 నెలల కాంగ్రెస్ పాలనలో ఇచ్చిన ప్రతి హామీకి
ప్రజలను మోసగించి ప్రజలను నష్టపరిచి ఇబ్బందులు పెట్టింది తప్ప కాంగ్రెస్ ఏ రోజు ప్రజల సంక్షేమం కోసం పనిచేయలేదు. బీసీ బిల్లని ముచ్చడేపీరు. బీసీ మంత్రి మొన్ననే మాట్లాడిరు, వాళ్ళ కుటుంబ సభ్యులు ఏం మాట్లాడారో మీరు చూసారు. నోరుతోటి నవ్వడం, నొసలతో ఎక్కిరించడం కాంగ్రెస్ పార్టీ నైజం తప్ప ఇంకొకటి కాదు. అందుకని దయచేసి 10 ఏళ్ల టీఆర్ఎస్ పాలన, 22 నెలల కాంగ్రెస్ పాలన చూసినాక ఈ సీటు భారతీయ జనతా పార్టీని గెలిపిస్తే ఒక్కరున్నా, ఇద్దరమున్నా, ముగ్గురమున్నా, రేపు 10 మంది అయినా ప్రజల పక్షాన నిలబడే పార్టీ భారతీయ జనతా పార్టీ తప్ప ఇంకొకటి కాదు. కాబట్టి దయచేసి ఈ నవంబర్ 11న జరిగే ఎన్నికల్లో లంకాల దీపక్ రెడ్డి గారిని కమలం గుర్తు మీద ఓటేసి గెలిపించాలని మీ అందరినీ కూడా సవినయంగా వేడుకుంటూ అవకాశం ఇచ్చినటువంటి వేదికకు కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. కమలం గుర్తుకే, కమలం గుర్తుకే నరేంద్ర మోడీ గారి నాయకత్వం. చింతల గారు మీదికి రండి ఒకసారి. చింతల రామచంద్ర గారు మాజీ శాసనసభ్యులు. ఇప్పుడు కృష్ణ యాదవ్ గారు మాజీ మంత్రివర్యులు మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను. భారతీయ జనతా పార్టీ ఉపాధ్యక్షులు కాసం వెంకటేశ్వర్లు గారు నేటి బ్రహ్మాండమైనటువంటి ర్యాలీలో భారతీయ జనతా పార్టీ నేషనల్ పార్టీ బలపరిచినటువంటి నరేంద్ర మోదీ గారు, అమిత్ షా గారు, జేపీ నడ్డా గారు బలపరిచినటువంటి ఒక కార్యకర్త, యువకుడు మీ మధ్యకు పంపించడము జరుగుతుంది. ఈ ఉప ఎన్నికల్లో లంకాల దీపక్ రెడ్డి గారు నామినేషన్ ర్యాలీలో పాల్గొంటున్నటువంటి అశేషమైనటువంటి అభిమానులు, కార్యకర్తలు, మహిళా సోదరిమణులు, కళాకారులు, అదేవిధంగా ఈ కార్యక్రమాల్లో ఉప ఎన్నికల్లో తానే స్వయంగా పాల్గొంటున్నటువంటి పెద్దలు, పార్లమెంట్ సభ్యులు శ్రీ రఘునందన్ రావు గారు, పెద్దలు, గౌరవనీయులు, ఉద్యమకారులు, తెలంగాణ రాష్ట్ర పరిచయం ఉన్నటువంటి పెద్దలు, పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ గారు, మన యొక్క శాసన సభ్యులు, ఉపనాయకుడైనటువంటి పాయల శంకర్ గారు, కేంద్ర మంత్రివర్యులు పెద్దలు జి కిషన్ రెడ్డి గారు, విచ్చేసినటువంటి పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు, రాష్ట్ర అధ్యక్షులు రథసారథి రామచంద్రరావు గారికి కూడా నా యొక్క నమస్కారాలు. మిత్రులారా, 11 నవంబర్ ఈ రోజు నుంచి 11 నవంబర్ వరకు జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో మనందరం కలిసి ఒక చరిత్ర సృష్టించబోతున్నాము. మీ అందరి సహకారంతో, మీ అందరి ఓట్లతో, మీ అందరి కష్టాలతో, మీ అందరి సుఖాల కోసం లంకాల దీపక్ రెడ్డి గారిని కార్యకర్తగా మీ దగ్గరికి పంపించడము జరుగుతుంది. ఈ నియోజకవర్గము అభివృద్ధి, ఈ నియోజకవర్గంలో ఉండటోని అట్టడుగు పేద బలహీన వర్గాల వారి అభ్యున్నతి కోసం, వారికి డబుల్ బెడ్రూమ్ కానీ, పెన్షన్లు కానీ, ఉద్యోగ అవకాశాలు కానీ, ఏ సదుపాయాలైనా కానీ కేవలం భారతీయ జనతా పార్టీ ఒక్కటే అని చెప్పి నేను ఈ సందర్భంగా మీ అందరు కూడా తెలియజేస్తున్నాను. కాబట్టి మిత్రులారా, ఈ ధర్మ యుద్ధంలో కాంగ్రెస్ పని అయిపోయింది, బీఆర్ఎస్ పని 2 సంవత్సరాల క్రితమే అయిపోయింది.
మా ఈటల రాజేందర్ ఎప్పుడైతే బయటికి వెళ్ళిందో అప్పుడే అయిపోయింది టీఆర్ఎస్ కానీ. ఈ రోజు దేశం కోసం, దేశ భవిష్యత్తు కోసం ఒక నాయకత్వంలో నరేంద్ర మోదీ గారు ఉన్నారు. రాష్ట్రంలో మన రామచంద్రరావు గారు ఉన్నారు, కిషన్ రెడ్డి గారు ఉన్నారు. వారి నాయకత్వంలో లంకా దీపక్ రెడ్డి మీలో కార్యకర్త, మీరు గెలిపియండి, కమలం గుర్తుపై ఓటేయండి. 11వ తేదీ బ్రహ్మాండమైనటువంటి మెజారిటీతో గెలిపించి ఒక బహుమతిగా ఈ తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ వచ్చేటటువంటి రోజుల్లో ప్రభుత్వము ఏర్పాటు చేయబోతుంది. జూబ్లీ హిల్స్ విజయంతో అని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. భారత్ మాతాకి. గౌరవనీయులు మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ గారిని మాట్లాడవలసిందిగా మనవి చేస్తా ఉన్నాం. భారత్ మాతాకి, భారత్ మాతాకి. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నడ్డా గారి నాయకత్వం, నడ్డా గారి నాయకత్వం, రామచంద్రరావు గారి నాయకత్వం, కిషన్ రెడ్డి గారి నాయకత్వం, కమలం పువ్వు గుర్తుకే, కమలం పువ్వు గుర్తుకే. జూబ్లీ హిల్స్ గతంలో కిషన్ రెడ్డి గారికి గొప్ప ఓట్లేసి ఆశ్రయించిన నియోజకవర్గాల్లో జూబ్లీ హిల్స్ ఒకటి. ఇవాళ భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా లంకెల దీపక్ రెడ్డి గారిని నిండు మనసుతో ఆశీర్వదించాలని ఈరోజు వారి నామినేషన్ ర్యాలీలో తల్లి వచ్చిన సహచర కార్యకర్తలకు, నాయకులకు, జూబ్లీ హిల్స్ ప్రజానికానికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పెద్దలు రాష్ట్ర రథ సారథులు రామచంద్రరావు గారు, పెద్దలు కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారు, రఘునందన్ రావు గారు, విశ్వేశ్వరరెడ్డి గారు, పార్లమెంట్ సభ్యులు, శాసన సభ్యులు పాయల శంకర్ గారు, శాసన మండలి సభ్యులు కొమ్మల గారు, ఏవీ రెడ్డి గారు, కాసం వెంకటేశ్వర గారు, గౌతమ్ రావు గారు, వేదిక ఉన్నటువంటి పెద్దలందరికీ పేరు పైన నమస్కారం తెలియజేస్తూ, ఇంకొక 20 రోజులు కార్యకర్తలందరూ కూడా ప్రతి ఇంటింటికి వెళ్ళి ఈ దేశం సురక్షితంగా సుభిక్షంగా ఉండాలంటే, దోపిడీ పాలన అంతం కావాలంటే, రేపటి కాలంలో ఈ రాష్ట్రం భారతీయ జనతా పార్టీ అధికారంకి వచ్చి రేపు ఈ రాష్ట్రాన్ని గొప్పగా అభివృద్ధి చెందాలంటే భారతీయ జనతా పార్టీ తప్ప మరో మార్గం లేదు. కాబట్టి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ప్రజానికమంతా కూడా జూబ్లీ హిల్స్ లో ఏం జరగబోతుందని చెప్పి ఎదురు చూస్తున్న ఈ తరుణంలో ఇలా జూబ్లీ హిల్స్ ప్రజానికమంతా కూడా వాళ్ళు విజ్ఞులు కాబట్టి, ఆలోచన పడుతున్నారు కాబట్టి 1-2 సార్లు ఆలోచన చేసి మీరు భారతీయ జనతా పార్టీ గెలిపించాలని చెప్పి కోరుకుంటూ మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలుసుకున్నా. భారత్ మాతాకి. శాసన మండలి నాయకులు ఏవీ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతాం. భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై. వీధి మీదిన పెద్దలు, రాష్ట్ర సారథి రామచంద్రరావు గారు, కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారు, పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ గారు, రఘునందన్ రావు గారు, మన విశ్వేశ్వరరెడ్డి గారు, పాయల్ శంకర్ గారు, అందరికీ నమస్కారం. ఈరోజు ఈ కార్యక్రమానికి మన అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి గారి నామినేషన్ ఫైల్ చేసేందుకు అశేషమైనటువంటి జనం ఈరోజు వచ్చినారు. ఈ రోజు జరిగేటటువంటి నవంబర్ 11 నాడు జరిగేటటువంటి పోటీ ముక్కోన పోటీ కాదు, ఇది ముఖాముఖి పోటీ. ఎవరి మధ్య? అది మజ్లిస్ మధ్య, బీజేపీ మధ్య అన్న సంగతి మనం మర్చిపోకూడదు. ఎందుకంటే కాంగ్రెస్ అభ్యర్థి ఇదివరకు ఇండిపెండెంట్గా కానీ, మజ్లిస్ అభ్యర్థి కానీ, ఈరోజు మజ్లిస్
మద్దతుతోనే పోటీ ఉన్నాడు కాబట్టి మన భాగ్యనగరం వచ్చేసి మైనారిటీస్ అయినటువంటి ముస్లిం చేతులకు పోకుండా ఈ ఎన్నిక మనకెంతో ప్రాముఖ్యమైనటువంటిది. ఇకపోతే గత ప్రభుత్వం, ప్రస్తుత ప్రభుత్వం ఆర్థికంగా ఉన్నటువంటి మన రాష్ట్రాన్ని ఆర్థికంగా చిన్న భిన్నం చేసేసి అభివృద్ధి లేకుండా చేసినారు. మళ్ళీ ఆ పార్టీ వాళ్ళకు ఓటేసినా, వాళ్ళని గెలిపించినా కానీ వాళ్ళ పాలన బాగుంది అనేటటువంటి నిరూపించిన వాళ్ళం అవుతాం. కాబట్టి వాళ్ళ పాలన బాగాలేదు, కొత్త ప్రభుత్వం రావాలి, బీజేపీ ప్రభుత్వం రావాలని మనం అందరూ కోరుకునే విధంగా ప్రజలు తెలవాలంటే ఈ గెలుపు మనకు చాలా చాలా ముఖ్యం. ధన్యవాదాలు. భారత మాతాకు జై. శాసన సభ ఉపనాయకులు పాయల్ శంకర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నా. జూబ్లీ హిల్స్ నామినేషన్ సందర్భంగా ఈ యొక్క నామినేషన్ ర్యాలీలో పాల్గొన్నటువంటి పెద్దలు, రాష్ట్ర పార్టీ అధ్యక్షులు రామచంద్రరావు గారికి, పెద్దలు కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారికి, జూబ్లీ హిల్స్ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి గారికి, మెదక్ పార్లమెంటు సభ్యులు రఘునందనరావు గారికి, పెద్దలు మాజీ మంత్రివర్యులు పార్లమెంటు సభ్యులు ఈటల రాజేందర్ గారికి, ఏవిఎన్ రెడ్డి గారికి, కొమరయ్య గారికి, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, ఈ జూబ్లీ హిల్స్ నియోజకవర్గ ప్రజలందరికీ, పత్రికా మిత్రులకు పేరు పేరున నా యొక్క నమస్కారాలు. నవంబర్ 11 తారీఖు నాడు జరగబోయేటటువంటి ఎన్నిక ఈ రోజు ఎంఐఎం పార్టీ అనుమతితో చేతి గుర్తుపై పోటీ చేస్తున్నటువంటి కాంగ్రెస్ అభ్యర్థి కాదు, చీకటి ఒప్పందం కుదుర్చుకొని దారుల్ సలాంలో అనుమతి తీసుకొని దారుల్ సలాంలో వాళ్లకు సలాం చేసి ఈ రోజు జూబ్లీ హిల్స్ లో పోటీ చేస్తున్నటువంటి కాంగ్రెస్ అభ్యర్థి. అంతకుముందు ఈ జూబ్లీ హిల్స్ లో 10 సంవత్సరాలు ఎవరికైతే టిఆర్ఎస్ పార్టీకి అవకాశం ఇచ్చిండ్రో ఏ రకమైనటువంటి కార్యక్రమాలు ఈ జూబ్లీ హిల్స్ లో జరిగినాయో తెలుసు. ఈ రోజు టిఆర్ఎస్ అనే పార్టీ ఈ రాష్ట్రంలో నామరూపాలు లేకుండా పోయేటటువంటి రోజులు వస్తా ఉన్నాయి. మరి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ 2 సంవత్సరాలుగా ఇచ్చినటువంటి హామీని కూడా అమలు చేయక ఏ రకంగా ఈ రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నారో తెలుసు. అందుకే విజ్ఞులైనటువంటి జూబ్లీ హిల్స్ నియోజకవర్గ ప్రజలారా మీ అందరికీ పేరు పేరున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ జూబ్లీ హిల్స్ మరో పాత బస్తీ కావాలంటే, పాత బస్తీలో జరుగుతున్నటువంటి అరాచకాలు ఇక్కడ కూడా జరగదంటే నవంబర్ 11 తారీఖు నాడు భారతీయ జనతా పార్టీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి గారిని గెలిపించవలసిందిగా పేరు పేరున విజ్ఞప్తి చేస్తున్న భారత్ మాతాకి. మన యొక్క రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు రామచంద్రరావు గారిని మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో పోటీ చేసినటువంటి మన అభ్యర్థి లంకాల దీపక్ రెడ్డి గారు, మరి పెద్దలు కిషన్ రెడ్డి గారు, ఈటల రాజేందర్ గారు, విశ్వేశ్వర రెడ్డి గారు, రఘునందనరావు గారు, పాయల్ శంకర్ గారు, మన కోమరయ్య గారు, ఏవిఎన్ రెడ్డి గారు, అంజిరెడ్డి గారు, మరి గౌతమ్ గారు, కాసం వెంకటేశ్వర గారు, మరి భారతీయ జనతా పార్టీ పదాధికారులకు, మీడియా మిత్రులకు, ఇక్కడ విచ్చేసినటువంటి వందలాది మంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు, జూబ్లీ హిల్స్ ఓటర్లకు, మిత్రులారా, రాబోయే రోజుల్లో అనేక విషయాలు మనం మాట్లాడతాం. కానీ ఇప్పుడు మన పెద్దలు మాట్లాడే విషయాల్లో 2 విషయాలు మన ముందుకు వచ్చినాయి. ఒకటి, ఈరోజు కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నటువంటి ఒక వ్యక్తి గతంలో మజ్లిస్ పార్టీ కాబట్టి కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థులు దొరక్క మజ్లిస్ పార్టీ నుంచి అద్దెకు తీసుకోవచ్చినటువంటి అభ్యర్థి అని చెప్పి మనం తెలుసుకోవాలి. ఈ అద్దెకు తీసుకువచ్చినటువంటి మజ్లిస్ అభ్యర్థి మధ్యన భారతీయ జనతా పార్టీ మధ్యన పోరాటం ఉన్నది. టీఆర్ఎస్ వాళ్ళు ఇంకా వాళ్ళు దోచుకున్న డబ్బుని పంచుకునే రీతిలో ఉన్నారు, ఆ క్రమంలో ఉన్నారు. వాళ్ళు పంచుకొని ఎంత పంచుకుంటారు, ఎంత కొట్లాడుకుంటారు. కానీ జూబ్లీ హిల్స్ ప్రజల్ని ఒకటే కోరుతా ఉన్నాను, జూబ్లీ హిల్స్ ఉన్న పేదవాళ్లకు ఇంతమంది పెద్దలు అడిగినట్టు ఎంతమందికి ఇళ్ళు వచ్చినాయి. జూబ్లీ హిల్స్ ప్రజలకు వారి యొక్క సివిల్ సిస్టము, డ్రైనేజ్ సిస్టము
ఎంతవరకు వచ్చినాయని చెప్పేసి కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. మంచి మంచి కాలనీలో పోతే డ్రైనేజ్ వాసనతో ప్రజలు అక్కడ బాధపడతా ఉన్నారు. హైదరాబాద్ నగరంలో జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యూన్సీలో ఉన్నటువంటి ఒక ప్రజలకు ఏ రకమైనటువంటి యొక్క సహకారాన్ని కానీ సహాయాన్ని కానీ వారికి ఉన్నటువంటి ఒక పథకాల్లో భాగస్వామ్యం చేయడంలో బీఆర్ఎస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ వైఫల్యం చెందింది. అబద్ధాల మాటలతో అబద్ధాల ప్రచారాలతో 6 గ్యారంటీలు చెప్పి 421 వాగ్దానాలు చేసినటువంటి ఈ 420 పార్టీ సంబంధించినట్టుగా పాత సెక్షన్ ఉన్నటువంటి ఐపీసీ 420 అనేటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు మళ్ళీ ప్రజల చెవులో పువ్వు పెట్టడానికి వస్తా ఉన్నది. కాబట్టి మిత్రులారా, ఈ పోటీ ఏదైతే ఉందో ఇది ప్రధానంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ ఈ యొక్క పోటీలో ఉన్నది. మిగతా 2 పార్టీలు కూడా కొట్లాడుతూ ఉంటారు కేవలం ప్రజల్ని మోసం చేయడానికి. ఈరోజు ప్రజల ఒక అభివృద్ధి కోసం కానీ హైదరాబాద్ నగరం అభివృద్ధి కోసం కానీ శాంతి భద్రతలు బాగుండాలంటే అది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తీసుకురావాల్సిన అవసరం ఉంది రాబోయే రోజుల్లో. దానికి ముందుగా ఈరోజు జూబ్లీ హిల్స్ ఎన్నికలు మనకు నాటి పరకాలే. నిన్న మనం దీపావళి జరుపుకున్నాం. మళ్ళీ దీపావళి 14 నవంబర్ నాడు మళ్ళీ దీపావళి దీపక్ రెడ్డి గారి గెలుపుతో జరుపుకుంటామని చెప్పి తెలియజేస్తూ తప్పకుండా జూబ్లీ హిల్స్ ప్రజలు బీజేపీని గెలిపించాలని చెప్పి తెలియజేస్తూ మరి ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ర్యాలీలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మరి వారితో పాటు వచ్చినటువంటి ఒక టీడీపీ కార్యకర్తలకు జనసేన కార్యకర్తలకు అందరూ కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు చేస్తూ తప్పకుండా విజయం బీజేపీదే అని చెప్పి తెలియజేస్తూ మనందరం కూడా పోరాడదాం. ఇంతకుముందు మన కృష్ణ చెప్పినట్టు ఇది ధర్మ యుద్ధము. ధర్మము అధర్మం మీద గెలవాలంటే బీజేపీ గెలవాల్సిందే కానీ అందరికీ కోరుతూ ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి నిర్వాహకు ధన్యవాదాలు చెప్తూ మరొకసారి మీ దీపక్ రెడ్డి గారిని మంచి భారీ మెజార్టీ గెలిపించాలని కోరుతూ భారత్ మాతాకి జై. గౌరవనీయులు కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. ఒక 2 నిమిషాలు మన శాసన మండలి సభ్యులు కుమరయ్య గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. ఈ బై ఎలక్షన్ ప్రొసీజన్లో మన భారతీయ జనతా పార్టీ లంకల దీపక్ రెడ్డి గారి అభ్యర్థిగా డిసైడ్ చేసింది. కాబట్టి మనందరము యునైటెడ్గా కలిసి మెలిసి మనము ఈ ఎలక్షన్ పోటీ గెలిచిన మన అభ్యర్థికి అందరం ఓటేసి ఈ 20 రోజులు నిద్ర లేకుండా 24 అవర్స్ పనిచేసి మనం గెలిపించాలి. ఈ ర్యాలీలో పాల్గొన్న మన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు, మన పార్టీ ప్రెసిడెంట్ రామచంద్రరావు గారు, మన ఎంపీలందరూ, ఎమ్మెల్యేస్, ఎంపీస్, ఎమ్మెల్సీస్, మన పార్టీ నాయకత్వం అందరూ, స్టేట్ నాయకత్వం అందరికీ కార్యకర్తలకు ధన్యవాదాలు చెప్తున్నాను. మన అందరము యునైట్గా ఉండి ఈ ఎలక్షన్ మనకు నెక్స్ట్ ఎలక్షన్ ఒక పునాది కాబట్టి మనందరము ప్రతి ఒక్కరూ, ప్రతి కార్యకర్త, ప్రతి ఓటర్ ఇంటికి వెళ్ళి మనం కలిసి పనిచేసి గెలిపించుకోవాలి. గెలిపించి ఈ బీఆర్ఎస్ను తర్వాత కాంగ్రెస్ను మనం ఓడిపించి మన ఈ లంకల దీపక్ రెడ్డి గారి ఎడిగిరికి గెలిపించుకోవాలని కోరుతున్నాను. ధన్యవాదాలు. గౌరవనీయులు కేంద్ర మంత్రివర్యులు జి కిషన్ రెడ్డి గారిని మనం ఉద్దేశించి మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తాము. మన యొక్క హైదరాబాద్ జిహెచ్ఎంసీ ఫ్లోర్ లీడర్ శంకర్ యాదవ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. భారత్ మాతాకి, భారత్ మాతాకి. నేను ఏదైతే జూబ్లీ నామినేషన్ కు ర్యాలీకి వచ్చినటువంటి ప్రజానికానికి అలాగే మా వేదిక పైన ఉన్న నాయకులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. సోదరులారా, ఇవాళ ఈ ఎలక్షన్ జూబ్లీ ఎలక్షన్ భారతీయ జనతా పార్టీకి పునాది అని ఈ ప్రజానికానికి నేను తెలుపుతూ ఇవాళ ఈయన ఎలక్షన్ ఇక్కడ
भारतीय जनता पार्टी और माइनॉरिटीज मध्य ఎలక్షన్ ఇది సోదరులారా నేను మా కార్యకర్తలకు కానివ్వండి ఇక్కడ ఉన్న ఓటర్లకు కానివ్వండి పదే పదే నా కోరిక ఏంటంటే ఇవాళ ఇంటింటికి పోయి ఈ ఎలక్షన్లో ఎవరు గెలిస్తే బాగా కాంగ్రెస్ ఓటేస్తే హైదరాబాద్ లో ఏం జరుగుతుంది ఇవాళ మేము ఓట్ సీట్లో ఉంటాము మాకు ఎంత ఇబ్బందో ఈ ఎంఐఎం వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు కలిసి చేస్తున్నారో రేపు ఈడ ఈ కాంగ్రెస్ అభ్యర్థి గెలిస్తే రేపు ఆ ఇబ్బందులు మీకు కూడా వస్తాయని నేను ఈ సభాముఖంగా తెలుపుతూ సోదరులారా ప్రతి కార్యకర్త దీపక్ రెడ్డి అనుకొని ఇంటింట మేము 40 మంది కార్పొరేటర్లము ఇదే కాన్స్టిట్యూన్సీ లో ఉంటూ ప్రతి బూతుకు ఒక కమిటీ వేసుకున్నాము మీరందరూ కార్యకర్తలు కూడా మాతో సహకరించి ఇంటింటికి పోయి మనం ప్రచారం చేసి దీపక్ రెడ్డిని గెలిపించాలని కోరుకుంటూ సెలవు. మన యొక్క కేంద్ర మంత్రివర్యులు గౌరవనీయులు కిషన్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా అదే రకంగా దీపక్ని గెలిపించాల్సిందిగా మీ అందరినీ కోరుతూ కిషన్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతాము. భారత్ మాతా కీ జై శ్రీరామ్, జై శ్రీరామ్, వందే వందే, जिंदाबाद भारतीय जनता पार्टी, जिंदाबाद भारतीय जनता पार्टी. कमलम पुव्वु गुर्तुके नरेंद्र मोदी गारी नायकत्వం भारत माता की कमलम पुव्वु गुर्तुके లంకా దీపక్ గారికి ఈరోజు భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా జూబ్లీ ఉప ఎన్నికల్లో లంకా దీపక్ గారు నామినేషన్ వేసిన సందర్భంగా వేదిక మీద ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారు, గౌరవ పార్లమెంట్ సభ్యులు రఘునందన్ రావు గారు, కొండా విశ్వేశ్వర రెడ్డి గారు, ఈటెల రాజేందర్ గారు, శాసన మండలి సభ్యులు ఏవిఎన్ రెడ్డి గారు, కొమరయ్య గారు, శాసన సభ్యులు పాయల శంకర్ గారు, రాకేష్ రెడ్డి గారు, అదేవిధంగా పార్టీ నాయకులు బంగారు శృతి గారు, చింతల రామచంద్ర రెడ్డి గారు, కాసం వెంకటేశ్వర్లు, గౌతమ్ గారు, బండ కార్తిక్ గారు, మాజీ మంత్రివర్యులు కృష్ణ యాదవ్ గారు, జిహెచ్ఎంసీ ఫ్లోర్ లీడర్ శంకర్ యాదవ్ గారు, ఇంకా అనేక మంది పార్టీ నాయకులు ఉన్నారు. దయచేసి ఎవరు ఏమనుకోకుండా ఈ రోజు మనమందరం కూడా పెద్ద ఎత్తున ఈ యొక్క నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నాం. జూబ్లీహిల్స్ ప్రజలు మనకందరికీ తెలుసు, జూబ్లీహిల్స్ లో ఊరేగింపు వస్తున్నప్పుడు ఎన్నిసార్లు డ్రైనేజీ ఓవర్ఫ్లో అయిందో మనం చూసాము. మన శాసనసభలో బీజేపీ పక్ష నాయకులు మహేశ్వర్ రెడ్డి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. మనం ఈరోజు ఊరేగింపులో చూసాము ఎన్నిసార్లు ఈ యొక్క జూబ్లీహిల్స్ అంటే చాలా మందికి దురభిప్రాయం ఉంది. ఇది చాలా డెవలప్డ్ ఏరియా, జూబ్లీహిల్స్ అంటే అంతా మరి పెద్ద పెద్ద ధనవంతులు ఏరియా, ఇక్కడ రోడ్లు బాగుంటాయి అనుకుంటారు. కానీ ఆ జూబ్లీహిల్స్ ఇక్కడ లేదు. ఆ జూబ్లీహిల్స్ నా పార్లమెంట్ అయినా కూడా ఖైరతాబాద్ లో ఉంటది. కానీ ఈ జూబ్లీహిల్స్ లో ఎక్కడ చూసినా కూడా మురికి, ఎక్కడ చూసినా డ్రైనేజ్ ఓవర్ఫ్లో, ఎక్కడ చూసినా రోడ్ల గతుకులు, ఎక్కడ చూసినా రోడ్ల మీద చెత్త, ఎక్కడ చూసినా మురికి, ఎక్కడ చూసినా వీధి లైట్లు ఉండవు, ఒక సరిగ్గా స్కూల్ ఉండదు, ఒక పార్క్ ఉండదు. చాలా అధ్వాన్నమైనటువంటి పరిస్థితుల్లో ఈరోజు జూబ్లీహిల్స్ ఉంది. గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు చెప్పేవాళ్ళు హైదరాబాద్ ఇంటర్నేషనల్ సిటీ,
హైదరాబాద్ అంతర్జాతీయ నగరం. ఇది నేను లండన్ గా చేస్తా, న్యూయార్క్ చేస్తా, వాషింగ్టన్ చేస్తా, సింగపూర్ చేస్తా అని చెప్పి ఆయన ఇప్పుడు ఫామ్ హౌస్ లో ఉన్నాడు. ఆ సింగపూర్ ఎక్కడ పోయిందో తెలియదు, లండన్ ఎక్కడ పోయిందో తెలియదు. మా జూబ్లీహిల్స్ హైదరాబాద్ ప్రజలకు మిగిలింది మాత్రము డ్రైనేజీ సమస్యలే, రోడ్ల సమస్యలే, వీధి లైట్ల సమస్యలే. సిగ్గుండాలి ఈ ప్రభుత్వాలకు. 2 సంవత్సరాలుగా వీధి లైట్లు రాలిపోతే వీధి లైట్లు చేంజ్ చేయలేనటువంటి ఈ అసమర్థ దద్దమ్మ ప్రభుత్వాలు ఏవైతున్నాయో ఈ ప్రభుత్వాలకు హైదరాబాద్ ప్రజలు బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. 2014లో మన తెలంగాణ వచ్చినప్పుడు బ్యాంకులో మిగులు డబ్బులు ఉండేది, బ్యాంకులో మిగులు డబ్బులు ఉండేది, ఖర్చులు ఓన్గా డబ్బులు బ్యాంకులో జమ చేసేవాళ్ళం. కానీ ఈరోజు పరిస్థితి ఏంటంటే ఈ యొక్క 12 సంవత్సరాలలో ఈ 2 పార్టీల యొక్క వ్యవహారం కారణంగా మిగులు డబ్బులు దేవుడకు టిఆర్ఎస్ లో 10 లక్షల కోట్లు అప్పు చేసింది. వీరు వచ్చిన తర్వాత 3 లక్షల కోట్లు అప్పు చేశారు. కానీ ఈరోజు ఏ కార్యక్రమం కూడా అమలు జరగడం లేదు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు అనేక రకాల హామీ ఇచ్చింది. నేను ఈరోజు కాంగ్రెస్ పార్టీని ఒకటే సవాల్ చేస్తా ఉన్నాను. జూబ్లీహిల్స్ లో ఓట్లు అడిగే ముందు మా మహిళలకు 2500 ఇవ్వకుండా మీకు ఓట్లు అడిగే నైతిక హక్కు ఉందా కాంగ్రెస్ పార్టీ చెప్పాలి. ఈరోజు పెళ్లికి బీదవాళ్ళ పెళ్లికి 1,00,000 రూపాయలు ఇస్తా అన్నావు, బీదవాళ్ళ పెళ్లికి తులం బంగారం ఇస్తా అన్నావు. ఎక్కడ పోయిందో చెప్పాల్సిన అవసరం ఉంది. జూబ్లీహిల్స్ లో గత 2 సంవత్సరాలుగా రేవంత్ రెడ్డి దృష్టిలో ఒక్క పెళ్లి జరగలేదు. అందుకంటే ఒక్క గుర్రా తులం బంగారం ఇవ్వలేదు. ఈరోజు జూబ్లీహిల్స్ లో ఉన్నటువంటి యువకులకు జవాబు చెప్పాలి రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ ఓట్లు అడిగే ముందు. మీరు జూబ్లీహిల్స్ లో ఉన్నటువంటి నిరుద్యోగ యువకులకు ఏ ఒక్కరికైనా నెలకు 4,000 ఇచ్చారా? మీరు 2024 డిసెంబర్ లోపల 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని జాబ్ క్యాలెండర్ ప్రకటించారు కదా. ఎక్కడ పోయింది జాబ్ క్యాలెండర్? ఎక్కడ పోయింది 2 లక్షల ఉద్యోగాలు? ఎక్కడ పోయాయి నెలకు 4,000 నిరుద్యోగ భృతి? అంటే జూబ్లీహిల్స్ లో రేవంత్ రెడ్డి దృష్టిలో, కాంగ్రెస్ పార్టీ దృష్టిలో ఒక్క నిరుద్యోగం కూడా ఈ తెలంగాణలో కూడా లేడు. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒక్క మహిళ కన్నా 2,500 ఇచ్చావా? ఒక్క నిరుద్యోగికైనా 4,000 ఇచ్చావా? ఒక్క పెళ్లికైనా తులం బంగారం ఇచ్చావా? ఒక దళిత కుటుంబానికి 12 లక్షలు ఇచ్చావా? బీసీల సంక్షేమం కోసం 1,00,000 కోట్లు ఎక్కడ పోయాయి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు విద్యా భరోసా కార్డు ప్రతి పిల్లవాడికి చదువుకునేటువంటి విద్యార్థులకు 5 లక్షల విద్యా భరోసా కార్డు ఎక్కడ పోయిందో చెప్పాలి. ఈరోజు ఏ ఒక్కటి కూడా అమలు కాలే. ఒకటి మాత్రం బస్సులలో మహిళలు కొట్టుకోండి అని చెప్పి ఉచిత బస్సు ఇచ్చాడు తప్ప ఈరోజు తెలంగాణకు ఇచ్చినటువంటి ఏ హామీ అమలు కాలేదు. ఇంతవరకు హైదరాబాద్ లో ఒక్క బడుగు బలైన వర్గాలకు ఒక్క ఇల్లు ఇవ్వలేదు. మాటలు కోటలు దాటుతున్నాయి. గతంలో కేసీఆర్ ఏ రకంగానైతే మాటలు కోటలు దాటాయో ఈరోజు కాంగ్రెస్ కూడా మాటలు కోటలు దాటుతా ఉన్నాయి. అంతేకాదు ఈరోజు 3 అభ్యర్థులు ఉన్నారు. 3 అభ్యర్థుల్లో ఎవరు ఉత్తమ అభ్యర్థి, ఎవరు మంచి అభ్యర్థితో ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎవరైతే మనకు అందుబాటులో ఉంటారో, ఎవరైతే ప్రజలకు సేవ చేస్తారో ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎంత ధైర్యం ఉందంటే, ఎంత దివాలా కోరుతనం ఉందంటే, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ నిర్ణయించలే. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని దారు సలాంలో మజ్లిస్ పార్టీ ఆఫీసులో నిర్ణయించడం జరిగింది. ఈరోజు ఎంత దురదృష్టం ఆలోచన చేయండి. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత అభ్యర్థి రేవంత్ రెడ్డి దగ్గర పోలేదు. అభ్యర్థి మజ్లిస్ పార్టీ ఆశీస్సులు తీసుకున్నాడు. ఇంత దుర్మార్గంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్ లో పాతపట్నం ఏ రకంగా ఉందో మనకు తెలుసు. 100 మంది మరి బిందు బస్సులు ఏ రకంగా ఖాళీ అయ్యో తెలుసు. మజ్లిస్ పార్టీ గూండాయిజం కారణంగా, మజ్లిస్ పార్టీ రౌడీజం కారణంగా, మజ్లిస్ పార్టీ మతోన్మాదం కారణంగా, మజ్లిస్ పార్టీ దోపిడీ కారణంగా, మజ్లిస్ పార్టీ దౌర్జన్యం కారణంగా ఈరోజు హైదరాబాద్ లో ఏ రకమైనటువంటి పరిస్థితి ఉందో మనకు తెలుసు.
జూబ్లీహిల్స్లను రక్షించుకోవాలి, తెలంగాణను రక్షించుకోవాలి, హైదరాబాద్ ను రక్షించుకోవాలి, మజ్లిస్ కబంధ హస్తాల నుంచి మనం రక్షించుకోవాలి. ఈరోజు ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ పక్కన చేరి ఈరోజు ఏ రకంగా మజ్లిస్ పార్టీ మన మీద పెత్తనం చేస్తుందో మనం చూస్తా ఉన్నాం. అందుకే ఆలోచన చేయాలి. ఈరోజు చూస్తా ఉన్నాం, పోటీలు పడి మజ్లిస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, టిఆర్ఎస్ పార్టీ ఒకటే ఈరోజు రాజకీయాలు చేస్తా ఉన్నారు. మజ్లిస్ పార్టీకి ఈరోజు ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ కానీ గతంలో టిఆర్ఎస్ పార్టీ కానీ వాళ్ళ పక్కన చేరి వాళ్ళ భుజాలు పెట్టుకొని ఊరేగించేటువంటి వాళ్ళు. మజ్లిస్ పార్టీ నాయకుల సంకనాకుతుంది కాంగ్రెస్ పార్టీ, మజ్లిస్ పార్టీ నాయకుల యొక్క సంకనాకుతున్నారు ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీ అవుతా ఉన్నారు. పోటీలు పడి వ్యవహరిస్తూ ఉన్నారు. అందుకే ఈరోజు మనం ఆలోచన చేయాలి. ఈరోజు మజ్లిస్ పార్టీకి, కాంగ్రెస్ పార్టీకి, బీఆర్ఎస్ పార్టీకి తేడా లేదు. ఈ మూడు కూడా కుటుంబ పార్టీలే, ఈ మూడు కూడా అవినీతి పార్టీలే, ఈ మూడు కూడా పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించేటువంటి పార్టీలు. టిఆర్ఎస్ అధికారంలో ఉండని రోజులు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఈరోజు టిఆర్ఎస్ లో చేరారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు మరి ఏ రకంగా గతంలో టిఆర్ఎస్ లో చేరారో ఇప్పుడు కూడా ఈరోజు టిఆర్ఎస్ కి సంబంధించినటువంటి మరి ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరుతా ఉన్నారు. అందుకే నేను అడుగుతా ఉన్నాను, ఈ రెండు పార్టీలకు బుద్ధి చెప్పాలి. ఈ రెండు పార్టీలకు ఎవరో చేసినా కూడా అది మజ్లిస్ పార్టీకి వేసినట్టే. టిఆర్ఎస్ పార్టీ అయిపోయింది. బీఆర్ఎస్ పార్టీ గత పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలవలేదు. అందుకే బీఆర్ఎస్ పార్టీ ఓటేస్తే అది మూసీలో వేసినట్టే. ఎందుకంటే ఎన్నికలైన తర్వాత మన ముఖ్యమంత్రి గారు గతంలో 10 సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ ఒక్క రోజు బయటికి రాలే, ఫామ్ హౌస్ నుంచి బయటికి రాలే. ముఖ్యమంత్రిగా రాజీనామా చేసిన తర్వాత, గవర్నర్ కు రాజీనామా పత్రం సమర్పించిన తర్వాత ఫామ్ హౌస్ కొనిందంటే మళ్ళీ ఫామ్ హౌస్ నుంచి బయటికి రాలేదు. అలాంటి వ్యక్తికి, అలాంటి పార్టీకి మనం ఓటేస్తే తెలంగాణకి ఏమరుగుతుందో మనకు తెలుసు. గత పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని పూర్తిగా, గత పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని పూర్తిగా బుద్ధి చెప్పాము. ఇప్పుడు కూడా అందరూ ఆలోచన చేసి ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి ఓటేయకూడదు, కాంగ్రెస్ పార్టీని ఓడించాలి, మజ్లిస్ పార్టీకి బుద్ధి చెప్పాలి. అందుకే మీ అందరూ కోరుకుంటూ 11వ తేదీన జరిగేటువంటి ఎన్నికల్లో ఏ పొరపాటు చేసినా బలపడేది మజ్లిస్ పార్టీ, బలపడేది మరి ఈరోజు మతోన్మాద పార్టీ. అందుకే మన హైదరాబాద్ రక్షించుకోవడం కోసం ఈ రెండు పార్టీలకు బుద్ధి చెప్పి బీజేపీని గెలిపించాల్సిందిగా కోరుకుంటూ మరి దీపక్ గారిని మరి అన్ని రకాలుగా అండగా నిలబడి జూబ్లీహిల్స్ ప్రజలు ఆశీర్వదించాలి. రావాలి ఇక్కడ డబుల్ ఇంజిన్ సర్కారు తెలంగాణలో రావాలి, నరేంద్ర మోడీ సర్కారు రావాలి, కాషాయ పార్టీ జెండా. కాబట్టి దానికోసం జూబ్లీహిల్స్ ఎన్నికల్లో అందరూ కూడా ముందుకొచ్చి నరేంద్ర మోడీ గారిని ఆశీర్వదించి దీపక్ గారిని గెలిపించాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు. మన యొక్క ఫ్లోర్ లీడర్ మహేశ్వర్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నా. కేంద్ర సహాయ హోంమంత్రి వర్యులు బండి సంజయ్ కుమార్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నా. भारत माता की, भारत माता की जय श्री राम, जय श्री राम. नरेंद्र मोदी गारी नायकत्వం, नरेंद्र मोदी गारी नायकत्వం, जेपी नड्डा गारी नायकत्వం, जेपी नड्डा गारी नायकत्వం, కిషన్ రెడ్డి గారి నాయకత్వం, రామచంద్రరావు గారి నాయకత్వం, జూబ్లీహిల్స్ దీపక్ రెడ్డి గారి నాయకత్వం. జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా జూబ్లీహిల్స్ నుంచి పోటీ చేయడానికి మన ముందుకు వచ్చి మనందరి కష్టార్జితంతో ఓటర్ల ఆశీర్వాదంతో గెలవబోతున్నటువంటి మన లంకల దీపక్ రెడ్డి గారి యొక్క నామినేషన్ సందర్భంగా వేదిక గౌరవనీయులు పెద్దలు బీజేపీ రాష్ట్ర రథసారథి రామచంద్రరావు గారు, కేంద్ర మంత్రివర్యులు గౌరవనీయులు కిషన్ రెడ్డి గారు, బీజేపీ శాసనసభాపక్ష నాయకులు మహేశ్వర్ రెడ్డి గారు, శాసన మండలి సభాపక్ష నాయకులు రెడ్డి గారు,
గౌరవ పార్లమెంట్ సభ్యులు, గౌరవ శాసనసభ్యులు, గౌరవ శాసన మండలి సభ్యులు, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, జూబ్లీ నియోజకవర్గంలోని భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు, మీడియా మిత్రులకు, ఓటర్ మహాశయులందరూ కూడా నమస్కారం. నేను గతంలో ఎన్నికల వచ్చిన ఈ జూబ్లీస్ అంటే అద్దాల మెడలు, హంగు, ఆరుపాటలు ఉన్నాయనుకోండి. నేను పోయినసారి జీపరెడ్డి గారు పోటీ చేసినప్పుడు వచ్చి చూస్తే మొత్తం మురుకు గుమ్మలు, పాత పడ్డ ఇల్లు తప్ప ఏం లేవు. అంత పట్టి రోడ్డు పైన పడాలి, ఏం లేవు. నేనన్నా అయిపోయినా పోటీ చేయడానికి ఇద్దరు వస్తున్నారు. ఒకరు బీఆర్ఎస్ వాళ్ళు, ఇంకోళ్ళు కాంగ్రెస్ వాళ్ళు. 10 సంవత్సరాలు ఇదే రాష్ట్రాలైన బీఆర్ఎస్ వాడు మంచి పాలన అందిస్తే ఇవాళ జూబ్లీస్ లోకి మురుకు గుప్పలు ఉంటుండే అన్న. ఇలా కారకులు బీఆర్ఎస్ వాళ్ళు. ఇక మేము 2 సంవత్సరాలు 100 రోజులుగా జూబ్లీస్ అద్దలకే పెంపిస్తామన్నారు కాంగ్రెస్ వాళ్ళు. ఇవాళ ఇచ్చిరా అన్న. నేను అందుకే జూబ్లీస్ వాళ్ళు మొత్తుకుంటున్నాను, వేడుకుంటున్నా అన్న. పోయినసారి బీఆర్ఎస్ మీద కోపంతో కాంగ్రెస్ పార్టీకి వేసారు. ఏమిటే వాళ్ళు చూసుకున్నారు. ఇప్పుడు మళ్ళా మీరు కాంగ్రెస్ వాళ్ళ మీద కోపంతో బీఆర్ఎస్ వేసింది అనుకో, మీ కొంప కొల్లేరుతుంది. ఎందుకంటే వాళ్ళు ఇద్దరు గెలిస్తే ఇన్ని రోజులు చేసింది ఏంది అంటే ఇక్కడ పెద్ద పెద్ద బిల్డింగ్లకు పర్మిషన్ ఇచ్చుడు, వాళ్ళ దగ్గర కమిషన్ తప్పుడు, కాస్ట్లీ ల్యాండ్ కబ్జా చేసుడు తప్ప వాళ్ళు చేసింది ఏం లేదు. సైకిల్ మీద తిరిగే స్తోమత లేనోడు, సైకిల్ కూడా లేనోడు బీఆర్ఎస్ తోడు ఇవాళ కార్లు కొనుక్కొని మెడల కిలోల బంగారాలు వేసుకొని ఇలా రోడ్ల మీద తిరుగుతున్నారు. మొన్నటిదాకా ముడత చెప్పుకొచ్చుకొని మూలకొన్న కాంగ్రెస్ వాళ్ళు ఇలా కార్లు తిరిగి కబ్జాలు చేసి మనం దోచుకోవడానికి సిద్ధమయ్యారు. కాబట్టి మళ్ళీ కోరుతున్నాను, వాళ్ళిద్దరు కలిసి తెలంగాణ రాష్ట్రాన్ని వాళ్ళు ఏ విధంగా దోచుకున్నారో వీళ్ళు అదే విధంగా దోచుకోవడానికి సిద్ధమయ్యారు. మేము కిషన్ రెడ్డి గారి నాయకత్వంలో అభివృద్ధి పేరుతో మేము వస్తున్నాం. ఇలా వాళ్ళిద్దరు మొత్తం పేరుతోని మిమ్మల్ని మోసం చేయడానికి వస్తున్న విషయాన్ని ఒక్కసారి జూబ్లీస్ నియోజకవర్గంలోని ఓటర్ మహాశయులందరూ గుర్తించాలి. ఇలా వాళ్ళందరూ బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు 3000 స్థానాలు ఆడోళ్లకు, ఎక్కడైనా 3,000 ఆడోళ్లకు పెన్షన్ ఇచ్చిందా ఒక్కసారి చెప్పండి. ఇలా కమ్యూనిటీ భవనాలు కట్టిస్తున్నారు, అవి లేవు. ఉద్యోగాలు ఇస్తున్నారు, అవి లేవు. మొత్తం రోడ్లు వేస్తున్నారు, అవి ఇలా బీఆర్ఎస్ పార్టీలు. ఇలా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు 2,500 రూపాయలు పెన్షన్ ఇస్తున్నారు, తులం బంగారం ఇస్తున్నారు, స్కూటీలు కొనిస్తున్నారు. వాళ్ళు అవ్వియలే. ఇవాళ ఈ 2 పార్టీలు మోసం చేస్తాయి. కాబట్టి ఇవాళ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం మీరు ఇక్కడ కిషన్ రెడ్డి గారిని గెలిపించిన తర్వాత ఈ భాగ్యనగరానికి 1000 కోట్ల రూపాయల నిధులు తీసుకొస్తున్న విషయాన్ని ఇలా భాగ్యనగర్ సమాజం, జూబ్లీస్ నియోజకవర్గం ప్రజలు ఆలోచించాలి. ఇవాళ మళ్ళా గెలిపించండి. కిషన్ రెడ్డి గారి నాయకత్వంలో ఇవాళ దీపక్ రెడ్డి గారిని గెలిపిస్తే ఇలా హైదరాబాద్ వచ్చే నిధులను ఇవాళ జూబ్లీస్ కు తరలించి జూబ్లీస్ ను అందంగా తీర్చిదిద్దే బాధ్యతను మా కిషన్ రెడ్డి గారు తీసుకుంటారన్న విషయాన్ని ఒక్కసారి ఆలోచించండి. ఎందుకంటే నిన్న మీరు చూసారు, వీళ్ళు ఏం చెప్తే వాళ్ళు చేస్తారు. బీఆర్ఎస్ వాళ్ళు ఏం చెప్తే కాంగ్రెస్ వాళ్ళు చేస్తారు. అరే మంచిర్యాలలో మా కార్యకర్తను వేధిస్తే, కాంగ్రెస్ వాళ్ళు వేధిస్తే మా మధుకర్ అనే కార్యకర్త ఆత్మహత్య చేసుకున్నాడు. నేను రామచంద్రరావు డిమాండ్ చేస్తాం, వెంటనే వాళ్ళు అరెస్ట్ చేయాలంటే ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పట్టించుకోలే గుండెలు అరెస్ట్. అరే నిన్న ఖమ్మం జిల్లాలో మా భారతీయ జనతా పార్టీ కార్యకర్త మీద దాడులు చేస్తే ఇవాళ అరెస్ట్ చేయమంటే అరెస్ట్ చేయలే. కానీ నిన్న పొద్దున హరీష్ రావు గారు వచ్చి ఇలా నిజామాబాద్ లో కానిస్టేబుల్ చంపారు. వాడిని పట్టుకోనంటేనే ఇలా రేవంత్ రెడ్డి సర్కార్ మనం ఎన్కౌంటర్ చేసింది. హరీష్ రావు చెప్తే ఎన్కౌంటర్ చేస్తారు, కానీ మా కార్యకర్తల మీద దాడులు చేస్తే అరెస్టులు చేయమంటే కాంగ్రెస్ పార్టీలు. వీళ్ళిద్దరు కాళేశ్వరం పేరు మీద డ్రామా నడుపుతున్నారు. ఇలా రేవంత్ రెడ్డి అంటున్నాడు కాళేశ్వరం మీద సిబిఐ ఎంక్వైరీ అన్న. కాళేశ్వరం మీద సిబిఐ ఎంక్వైరీ కాంగ్రెస్ వాళ్ళు మేడిగడ్డ అన్నారం సుందిల్ల పేరు చెప్తుంది తప్ప కాళేశ్వరం అనే పేరు తీయకుండా ఇలా బీఆర్ఎస్ పార్టీని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. కాళేశ్వరం నుంచి మేము మిమ్మల్ని కాపాడుతాం, మూసితో దోచుకుంటే మేమే మాట్లాడడం, కాళేశ్వరం మీరేం మాట్లాడకండి, మూసి మీద మేమే మాట్లాడమని చెప్పి లోపాయకారి ఒప్పందం కుదుర్చుకొని ఈ 2 పార్టీలు మోసం చేస్తున్నారు. నిజంగా కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీ మీద విచారణ చిత్తశుద్ధి ఉంటే
డ్రగ్స్ కేసు ఏమైంది, ఫోన్ ట్యాపింగ్ కేసు ఏమైంది, కాళేశ్వరం కేసు అయింది, ఈ ఫార్ములా కేసు ఏమైంది, వాళ్ళ విద్యుత్ కొనుగోలు కేసు ఏమైంది, వాళ్ళ ఫామ్ హౌస్ కేసు ఏమైంది, ఏ ఒక్క చర్య సంఘటన మీద టీఆర్ఎస్ చర్యలుకోవడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధం లేదు. ఇవాళ అందుకే ఈ రెండు పార్టీలు ఎంఏ పార్టీని మెప్పు వదలని ప్రయత్నం చేస్తున్నాయి. అరే ఎంఏ పార్టీ గెలిచేవాడు వీళ్ళిద్దరు జోకర్లు, వీళ్ళు మాకు సొమ్ము చేయడానికి సిద్ధం చెప్పి ఈ రెండు పార్టీల నుంచి ఎంఏ పార్టీ నవ్వుకున్నాడు. ఇక ఎంఏ పార్టీ దేశం అంతా పోటీ చేస్తాడట. బీజేపీని ఓడగొట్టడానికి దేశం మొత్తం తిరుగుతున్నాడు, కాళ్ళకు బల్పం పెట్టుకొని తిరుగుతున్నాడు బీజేపీ ఓడతామని చెప్పని. బిహార్ లో కూడా పోటీ చేస్తున్నాడు. అరే మా జుబ్లీస్ లో తుర్కోల ఓట్లు ఎక్కువ నేను విరవిగా ఎంఏ పార్టీ ఇలా జుబ్లీస్ లో ఎందుకు పోటీ చేస్తున్నదో ఎంఏ పార్టీ స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది. నీకు దమ్ముడరా, నీకు చాతనే జరదా? అరే హైదరాబాద్ నీదనుకున్న ఎంఏ పార్టీని ఒకేసారి జిహెచ్ఎం ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నా హిందూ సమాజం ఓటు బ్యాంక్ మారి ఏ విధంగా తిరిగే విధంగా సమాధానం చెప్పిందో ఈ జుబ్లీస్ లోని హిందూ సమాజం ఆలోచించాలి. ఇలా ఎంఏ పార్టీ ఇలా దోగుతుందన్న. ఇలా ఎంఏ పార్టీ ఏమంటుంది? అన్న లేడు, అన్న కాంగ్రెస్ పార్టీ అట, తమ్ముడేమో బీఆర్ఎస్ పార్టీ అట. అన్న వేడు, అన్న వైకి రేవంత్ రెడ్డి కలిసిడు. అన్న మా తమ్ముడిని కేసీఆర్ పిలిచిందట. 200 కోట్లు ఇస్తానంటే బీఆర్ఎస్ పార్టీ సపోర్ట్ చేస్తే మరి నువ్వేమి ఇస్తావన్నట్టే నేను దోస్తావు కవడిస్తా అని చెప్పి అన్న వైకి రేవంత్ రెడ్డి సంకలనం వచ్చాడు. ఇక తమ్ముడు కేసీఆర్ దగ్గర పోయాడు. కేసీఆర్ సార్ అంకుల్ ఇంక అంకుల్ మా అన్నవయ్య రేవంత్ రెడ్డి కలిసి 200 కోట్లు ఇస్తాడా? వాడిచ్చేది నేను ఇస్తా అని చెప్పి ఈడ 200 కరోడ్ ఆడ 200 కరోడ్. ఈ ఎంఏ పార్టీని యూస్ కూడా చివరస్తాలో ఇలా వేలం వేసి ఎంఏ పార్టీ పతంగిని ఎగిరేస్తున్నారు. ఎంఏ పార్టీ పతంగిని ఎగిరేస్తే దారం ఒక్కటే ఉంటది, కానీ ఎంఏ పార్టీ ఒక దారం రేవంత్ రెడ్డికి ఇచ్చుడు, ఇంకో దారం కేసీఆర్కి ఇచ్చుడు. గుంజేరి గుంజుతున్నారు. అలా బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పే చేసింది. ఆ గతానికి పక్కా తెగొడతాం. ఈ జుబ్లీస్ లో బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ సంఘటనతో చూడడానికి ఇలా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని చెప్పి అందుకే హైడ్రా తీసుకొచ్చింది. ఇలా బీఆర్ఎస్ 10 సంవత్సరాల్లో అలా సల్కాం చెరువులో ఎంఏ పార్టీ కాలేరు కట్టుకుంటే ఇలా కబ్జాలు చేసి కాలేరు కట్టుకుంటే వ్యాపారం చేస్తే వాటితో పార్ట్నర్షిప్ పెంచుకొని బీఆర్ఎస్ పార్టీ పొట్టు పైసలు చంపారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీలు కూడా ఇలా పెద్దమ్మ గుడిని మర్చిపోకుండా బీజేపీని గెలిపేది. పెద్దమ్మ గుడి నిర్మాణం ఎట్లా జరగదో మేము చూస్తాం. అదే కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే ఆ పెద్దమ్మ గుడికి సంబంధించిన 11 ఎకరాలు ఎంఏ పార్టీకి రాసేయడానికి ముందస్తు అగ్రిమెంట్ జరిగిందన్న విషయాన్ని జుబ్లీస్ నియోజకవర్గం గుర్తుంచుకోవాలి. అందుకే భారతీయ జనతా పార్టీని గెలిపించండి అన్నా. జుబ్లీస్ అడ్డా ఏ బిడ్డ ఇది కిషన్ రెడ్డి అడ్డా, అవునా కదా? ఈ ఎంఏ పార్టీ బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ పప్పులు ఉడికాయి. ఇక్కడ గెలిచేది మా లెంకల దీపక్ రెడ్డి గెలుస్తాడు. మా రామచంద్రరావు గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కూడా కష్టపడి పనిచేస్తుందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఆలస్యంగా వచ్చిన పోలీస్ బుద్ధి దిగుతున్న అమరవీరుల త్యాగాలను గుర్తించుకోవాల్సిన అవసరం ఉండదు. పోలీసులు మన కోసం త్యాగం చేశారు. ఈ సమాజాన్ని కాపాడే కోసం, ప్రజలను కాపాడడానికి పోలీసులు త్యాగం చేశారు. కాబట్టి ఆ ఆత్మ బలిదానటువంటి ఆ పోలీసులు స్మరించుకోవడానికి వాళ్ళ ఢిల్లీలో కార్యక్రమం ఉంది. కాబట్టి అందుకే ఆలస్యంగా రావడం జరిగింది. పెద్ద మొత్తం అర్థం చేసుకొని క్షమించాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నాను. భారత్ మాతాకి జై శ్రీరామ్. మన యొక్క జూబ్లీహిల్స్ అభ్యర్థి లంకల మహేశ్వర్ రెడ్డి గారు ఒక్క కొందరు మాట్లాడాల్సిందిగా కోరుతాను. భారత్ మాతాకి జై శ్రీరామ్. పెద్దలు వేదికను అలంకరించినటువంటి స్థానిక పార్లమెంట్ సభ్యులు కిషన్ రెడ్డి గారు, గౌరవనీయులు బండి సంజయ్ గారు, భారతీయ జనతా పార్టీ రథసారథి రామచంద్రరావు గారు,
ఇక్కడ విచ్చేసినటువంటి సాధన సభ్యులు, సాధన మండలి సభ్యులు, పార్టీ నాయకులు, భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరు నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. మిత్రులారా, ఈరోజు జరుగుతున్నటువంటి ఉప ఎన్నిక ఇక్కడ కేవలం మజ్లిస్ కి, హిందువులకి మాత్రం జరుగుతున్నటువంటి ఒక ఉప ఎన్నికగా చూడాలి. ఇప్పుడే బండి సంజయ్ గారు చెప్పినట్టుగా యావత్ దేశంలో ఎంఐఎం అభ్యర్థులు పెడుతూ కేవలం సికింద్రాబాద్ లో అభ్యర్థులు పెట్టకుండా ఇక్కడ కేవలం భారతీయ జనతా పార్టీ ఓడగొట్టడానికి వాళ్ళు చేస్తున్న పండగంగా కనబడతా ఉన్నది. ఏది ఏమైనా ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్రంలో మీరు చేసేటువంటి ప్రతి రోజు ఒకసారి ఆలోచన చేయాలి. ఈ రోజు మీరు టీఆర్ఎస్ గెలిపించినా అది కాంగ్రెస్ పార్టీ గెలిచినట్టే. గెలిచిన తెల్లారే ఆ అభ్యర్థి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోతారు. అదే మాదిరిగా కాంగ్రెస్ అభ్యర్థి గెలిచినా ఆ గొర్రెల కొట్టెలో ఇంకొక గొర్రె మాత్రమే జమైతే తప్ప దీనివల్ల ఈ జూబ్లీస్ కి మాత్రం జరిగేటువంటి అభివృద్ధి జరగదు. అదే మాదిరిగా మీరు ఆలోచన చేసి భారతీయ జనతా పార్టీని గెలిపించినట్లయితే ఇంకొక ప్రశ్నించే కొద్దిగా ఈ రోజు మా శాసనసభలో మాకు మద్దతుగా నిలబడతాడు. ఈ రోజు ఈ ప్రాంత అభివృద్ధి కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం, ఈ అందరి సంక్షేమం కోసం, రేపు హిందూ ధర్మం కోసం, ఈ రాష్ట్రంలో కాల్చేయడం ఎగిరేయడం కోసం అందరం కలిసికట్టుగా మీ పక్షాన్ని నిలబడతామని మరొకసారి తెలియజేసుకుంటూ భారత్ మాతాకి, భారత్ మాతాకి. మన యొక్క ప్రియతమ అభ్యర్థి గౌరవనీయులు లంకల దీపక్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నా. అందరికీ నమస్కారం. జై శ్రీరామ్, జై శ్రీరామ్. కమలంపు గుర్తుకే, కమలంపు గుర్తుకే, కమలంపు గుర్తుకే. ఈరోజు ఈ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, నాకు మన పార్లమెంట్ సభ్యులైనటువంటి కిషన్ రెడ్డి గారు, రామచంద్రరావు గారు, సంజయ్ గారు, మహేష్ రెడ్డి గారు, అంటే ఈటల గారు, పాయల శంకర్ గారు, రఘునందన్ గారు, కొండ విశ్వేశ్వర రెడ్డి గారు, నాతో పాటు పనిచేస్తున్నటువంటి ఈ కాన్స్టిట్యున్సీ నాయకులందరూ